వెల్కమ్ బ్యాక్ టు పాయింట్ బ్లాంక్. నాతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉన్నారు. కిషన్ రెడ్డి గారు, ప్రస్తుతం అంతా ఆల్వేస్ వెళ్ళనేటట్టు ఉందా? తెలంగాణ రాష్ట్రం కొత్తగా వచ్చాక జరుగుతున్న పరిపాలన మొత్తం లేదు, చాలా సమస్యలు ఉన్నాయి. ప్రజల్లో ఇంకా అనేక రకాల ఆశలు చూపిస్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు. స్వర్గంగా తయారు చేస్తానని చూపిస్తున్నాడు, బంగారం చూపిస్తున్నాడు. ఇంప్లిమెంటేషన్ కూడా ఏదో ప్లాన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు వరుసగా. ఇంకా కావాలి కదా, స్టార్ట్ కాలేదు ఇంకేవి. ఏ రకంగా వెంటనే అన్ని అవ్వవు కదా. మీరు అదే కొంత మనం ప్రజలు వ్యతిరేకత ఎంత వస్తుంటే మనతో మాట్లాడాలి. ప్రజలలో మనం మాట్లాడుతుంటే చూసావా, ఈయన ఓడిపోయాడు కాబట్టి టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఒక అసూయతో మాట్లాడుతున్నటువంటి భావన మన మీద రాకూడదు. ప్రజాస్పందనను బట్టి మనం కూడా పనిచేస్తూ పోవాలి తప్ప మనం ఏటికి ఎదిరేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది ప్రభుత్వం వచ్చి ఎన్నికల ఫేస్ చేయడానికి. వచ్చి సంవత్సరం అయింది. కేంద్రంలో మా ప్రభుత్వం కూడా వచ్చి సంవత్సరం అయింది. కాబట్టి ఏది మాట్లాడినా కూడా పద్ధతిగా మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా సమస్య ఇష్యూ బేస్డ్ గా భారతీయ జనతా పార్టీ పోతుంది తప్పకుండా. మీ నాయకత్వం మీద అధిష్టానం సంతృప్తిగానే ఉంది కిషన్ రెడ్డి గారు? రాష్ట్ర నాయకత్వం సంబంధించి మాది సమిష్టి నాయకత్వం, నా నాయకత్వం అనేది ఉండదు. సమిష్టి నాయకత్వంలో ఏది నిర్ణయం చేసినా కలిసి కూర్చొని నిర్ణయం చేస్తాం. బట్ వాళ్ళు మీకు ఒక చీచి కూర్చోబెట్టారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా. సో ఆ స్థానం గురించి సంతృప్తిగా ఉందా? మరి మీరు సంతృప్తిగా ఉన్నారా? పార్టీ మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తుందని? అబ్సల్యూట్లీ నాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తుంది పార్టీ. ఫ్రీ హ్యాండ్ ఇస్తూ ఉంటే కనుక జాతీయ రాజకీయాల్లో ఉండే మురళీధర్ రావుని ఎందుకు హైదరాబాద్ మీద ఈ మధ్య ఎక్కువగా ఫోకస్ చేయడానికి కేంద్రం పంపిస్తుంది? నేను చిల్లర రాజకీయాల్లో నేను మాట్లాడను. అది ఎవరు కూడా అటువంటి అభిప్రాయం మా పార్టీలో లేదు. మా కేంద్ర పార్టీ అటువంటి చేయదు. మురళీధర్ రావు గారు మామూలుగానే మాతో పాటు స్నేహంగా ఉంటాడు తప్ప నాకు వ్యతిరేకంగా పంపిస్తున్నాయనేటువంటి భావన. మురళీధర్ రావు, కిషన్ రెడ్డి ఎందుకు ఒకే వేదిక మీద ఎప్పుడు కనిపించారు? పెద్ద కార్యక్రమంలో వచ్చిన వేదిక మీద చాలా మొన్న జరిగిన కార్యక్రమాలు కూడా అన్నిట్లో ఉంటాం. అట్లేం లేదు. అది ఈ రోజు కావాలని కొంతమంది మురళీధర్ రావుకి రాష్ట్ర పగ్గాలు ఇస్తారు అని చెప్పేసి కూడా ఒక పార్టీ నిర్ణయం చేస్తారంటారా? మీరే ఉంటారు 2019? లేదు, పార్టీ నిర్ణయం చేసి వస్తుంది. తప్పకుండా రావాలి. తప్పే ఉంది? రాకూడదని ఉంది. మురళీధర్ రావు గారు రాకూడదని నిర్ణయం ఉందా? అది పార్టీ నిర్ణయం ప్రకారం, కార్యకర్తల అభిప్రాయం ప్రకారం ఆయన పగ్గాలు చేపట్టవచ్చు. దాంతో తప్పే ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వెలమాధిపత్యం ఉంది కాబట్టి మురళీధర్ రావుకి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం గురించి ఆలోచిస్తుంది. మా పార్టీ ఎప్పుడు కులం గురించి ఆలోచించేది. మురళీధర్ రావు గారికి నాయకత్వం ఉంది, మురళీధర్ రావు గారికి శక్తి ఉంది, మురళీధర్ రావు గారికి పార్టీ కార్యకర్త, పార్టీ కోసం పనిచేస్తారు. 2019కి దాదాపుగా సాధ్యమైన రాష్ట్రాల్లో అధికారంలో ఉండాలనేది అటు అమిత్ షా కానివ్వండి, మోడీ గారి ఒక విజన్. సో కుల రాజకీయాలు చేయకుండానే, లేకపోతే ఈక్వేషన్స్ పరంగా వెళ్లకుండానే సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా? లేదు, మురళీధర్ రావు గారు వెలమ కాబట్టి మురళీధర్ రావు గారిని ముందు పెడతారు అనుకోకూడదు. మురళీధర్ రావు గారి శక్తి ఉంది, మురళీధర్ గారి కార్యకర్త. శక్తితో పాటు ఆయన రాజకీయ సమీకరణాలు, కుల సమీకరణాలు చూసుకుని లెక్కలేసుకుని వెళ్తున్నారు. ఉండొచ్చు, అది ఒకవేళ అది ఆలోచన చేస్తే చేసి ఉండొచ్చు. నాకైతే చెప్పలేదు మా వాళ్ళు ఈ రకంగా వెలమ కాబట్టి ఆయన ముందుకు తీసుకొస్తున్నాం అనేటువంటి. మా పార్టీలో ఎప్పుడు కూడా ఇంతవరకు ఆలోచన చేయలేదు. ఏదైనా ఆలోచించుంటే చేసి ఉండొచ్చు. మొత్తానికి అయితే ఆయనతో సమస్య లేదంటే 1% కూడా సమస్య ఎందుకు ఉండాలండి? నేను ఈ రోజు అధ్యక్షులుగా ఉన్నాను. ఇంకా కొత్త వాళ్ళు రావాలా? నేను కూడా ఇప్పుడు 3 సార్లు పోటీ చేశాను. మళ్ళీ రేపు పోటీ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం ఎప్పుడు అంటి పెట్టుకుని మనది ఇది కూర్చోవడం చాలా తప్పు. మొదటి నుంచి కూడా నా భావన అది. ఈసారి 3 సార్లు గెలిచాను నేను. రేపు ఎవరైనా నంబర్ పెట్టి వస్తే కొత్త వాళ్ళకి ఇస్తాము, ఇంకెవరైనా వస్తే కొత్త వాళ్ళకి వస్తారు. రెండోసారి రాష్ట్ర అధ్యక్షుడి పేరులో మీ పేరు కాకుండా ఇంకా కొంతమంది పేర్లు ఎందుకు వినిపించే కిషన్ రెడ్డి గారు? ఒకవేళ ఇదే ఆలోచన మీకుంటే అప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వమని మీరు చెప్పలేదా అధిష్టానాన్ని? చెప్పాను, నేను చెప్పాను. పార్టీ బలవంతాన్ని నాకు ఇచ్చింది. నేను ఎప్పుడు ఈ రోజు వరకు కూడా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ రికార్డు మా కార్యకర్తలకు అందరికీ తెలుసు. నాకు ఇది కావాలని ఏది అడగా నేను. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నాకు ఎమ్మెల్యే సీట్ కావాలను, నాకు రాష్ట్ర అధ్యక్షుడు కావాలను, ఏ ఒక్క నాయకుడు ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి మా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ నాకు ఇది కావాలని అడిగారు. అధిష్టానం ఎమ్మెల్యే చూస్ చేసుకుంటామంటే విషయం చెప్తున్నా. నాకు ఇది కావాలని నేను ఎవరి మీద అడగలేదు. మీరు అడగరు, కానీ అధిష్టానం మిమ్మల్ని చూస్ చేసుకుంటుందంటే కారణం మీకన్నా బలమైన, మీకన్నా ప్రతిభావంతమైన, ప్రభావవంతమైన నాయకుడు లేకపోవడమేనా తెలంగాణ బీజేపీలో? అనేక నాకంటే చాలా మంది పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, పార్టీ కోసం బలిదానం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, పార్టీ కోసము టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, మంచి వ్యక్తులు ఉన్నారు. ఆ రకంగా నేను ఎప్పుడు భావించాను. నేను ఒక సాధారణ కార్యకర్తను. ఇంతకుముందు మొదటి నుంచి ఉంటాను. కానీ కేంద్రంలో చాలా శక్తివంతంగా ఉంది మీ పార్టీ, అలాగే మిగతా రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల పాగా వేసే దిశగా వెళ్తోంది. కానీ తెలంగాణలో అనుకున్నంత సానుకూలంగా లేదు పరిస్థితి, ఒప్పుకుంటారా? తప్పకుండా. ఇంకా ఇప్పుడు పరిస్థితి తెలంగాణలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఈరోజు విపరీతంగా డబ్బుతో కూడినటువంటి ప్రభావాలు రాజకీయాలు ఉన్నాయి. మీరు అందరూ అర్థం చేసుకోవాలి. విపరీతంగా ఒక కార్యక్రమం చేస్తే ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటి ఒక సాధారణ కార్యకర్త అధ్యక్షులు ఉన్నటువంటి పార్టీకి మీ దగ్గర డబ్బులు అక్కర్లేదు కదా, పార్టీ దగ్గర ఉంటాయి కదా. మా పార్టీ దగ్గర ఎక్కడి నుంచి ఇక్కడికి తెలంగాణలో ఎక్కడ ఉంటాయి?
మాకు ఢిల్లీ నుంచి పంపించే సాంప్రదాయం బీజేపీలో లేదు. అవునా? ఇంకో రాష్ట్రాల నుంచి పంపించేటువంటి సాంప్రదాయం లేదు. ఎక్కడున్నా ఇక్కడ మీలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న అమౌంట్స్ కలెక్ట్ చేసుకుని మేము పార్టీ నడపాల్సిందే తప్ప నిధి సేకరణ చేసి విచిత్రంగా ఉంది. జాతీయ పార్టీ డబ్బులు ఇవ్వదు ఎప్పుడు ఎక్కడ కూడా. మా రాష్ట్ర జాతీయ పార్టీ ఏ రాష్ట్రాన్ని కూడా డబ్బులు ఇచ్చే సాంప్రదాయం మా పార్టీలో లేదు. కంటిన్యూ చేద్దాం కిషన్ రెడ్డి గారు. పాయింట్ బ్లాంక్ లో బ్రేక్ తీసుకుందాం.